నమస్కారం. మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే, క్యాస్ట్ సర్వే మొదలుపెట్టి ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసిన ఒక చరిత్ర సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన క్యాబినెట్ దానికి సూచనలు ఇచ్చిన రాహుల్ గాంధీ గారి సూచన మీద ఈ సర్వే కంప్లీట్ చేసినారు. భారతదేశం మనకు స్వతంత్రం వచ్చినాక ఇదే మొదటిసారిగా. దాని మీద ఆ సర్వే వచ్చినాక వెనుకబడిన తరగతిలో ఇంత మంచి సర్వేకు లక్షల కుటుంబాల దగ్గర వెళ్ళి పర్సనల్ 1-to-1 సర్వే చేసుకొచ్చినది దాఖలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. దాని మీద భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు కేంద్ర మంత్రి కానీ, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ, లక్ష్మణ్ గారు, వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ కోటాలో ముస్లింలు కల్పించినారు, ఇది ఎక్కడ కూడా చరిత్రలో లేదు, 46% బీసీలు అలా 10.08 ముస్లిమ్స్, అంటే 56% బీసీలని చూపించినారు మైనారిటీస్ను కలుపుకొని. ఇది బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినారు. వేరే ఒక లేమ్యాన్, ఏం చదువు రానోడు చెప్తే చాలా అతనికి తెలియదు కదా పాపం అనొచ్చు. కేంద్రంలో ఒక ఇంపార్టెంట్ పదవులో ఉంటూ పెద్దలు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకుంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ అలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడి బీసీల మధ్యలో ఒక చిచ్చు పెడుతున్నారు. ఇది కొత్తగా చేసిండు రేవంత్ రెడ్డి, ఎవరు చేయలేంది, ఇది భారతదేశంలో ఏంది కాదు అని పెట్టినారు. నేను ఈ లిటరేచర్ కంప్లీట్గా బై పోస్ట్ వాళ్ళ ఇద్దరిని పంపిస్తున్నాను, కిషన్ రెడ్డి గారికి వాళ్ళని. ఒక్కసారి ఎన్నిసార్లు కమిషన్ కూర్చున్నది, ఎట్లెట్లా కూర్చున్నది మీరు ఒకసారి తెలుసుకుంటారా బాబు. మొదటిసారిగా భారతదేశంలో ఫస్ట్ కమిషన్ కూర్చున్నది ఒకటి హంటర్ కమిషన్ 1882లో. హంటర్ కమిషన్ 1882లో ఇండిపెండెంట్ రాకముందు బ్రిటిష్ వాళ్ళు కూర్చోబెట్టి ఎవరెవరిది బ్యాక్వర్డ్నెస్ ఉంది అని చూపిస్తే దాంట్లో ముస్లింకు సంబంధించిన మేతర్, నూర్బాష్, లద్దాఫ్, బున్కర్ వీళ్ళకందరినీ కూడా ఇక్కడ వాళ్ళను కూర్చో 1882లో. దాని తర్వాత మిల్లర్ కమిషన్ 1918లో కూర్చున్నది. వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమ్స్లు కూడా ఐడెంటిఫై చేసినారు. ధోబీ, హజ్జాం అంటే మన నాయి, వాళ్ళను కూడా చూపించారు. తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ 1953 కాలేకర్ రిపోర్ట్, దాంట్లో కూడా ఆయనే కొన్ని క్యాస్ట్లను 53లో ఇచ్చి 1955లో రిపోర్ట్ సబ్మిట్ చేసినారు పార్లమెంట్లో. ఈ రిపోర్ట్లో ఆయన కూడా అన్సారీ, ఖురైషీ, జుల్హా, దుదకలా, మేతర్ వీళ్ళను కూడా ఆయన కూడా కమిషన్ 55 రిపోర్ట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్లో ఉంది. ప్రజెంట్ ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కొంతమంది ముస్లిమ్స్లో చాలా వెనుకబడిన ఉన్నా. ముస్లిం అంటే ఒక మతం, హిందూ అంటే ఒక మతం, కానీ వృత్తి అందరిది ఒకటే. దుదకులుడిది ఒకటే వృత్తి. మేతర్ స్కాంజర్ అంటే వాళ్ళు కూడా మేతర్ చేస్తారు, హిందూస్లో కూడా మేతర్ ఉన్నారు. తర్వాత వాషర్మెన్ హిందూస్లో ఉన్నారు, ముస్లిమ్స్ వాషర్మెన్ ఉన్నారు. బార్బర్ హిందూస్లో ఉన్నాడు, ముస్లింలో బార్బర్ ఉన్నారు. అందు గురించి సుప్రీంకోర్టు 2010లో మతం మీద కాదు, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ చెప్పండి, వాళ్ళ మీద వృత్తి కూడా చూపియండి, ఏ వృత్తి ప్రకారంగా మరి ఇచ్చినారు.
మరి ఒక 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 కులానికి సంబంధించిన ధోబీకి ఇస్తున్నారు, ఇంకో కులానికి సంబంధించిన ధోబీకి ఇవ్వద్దని అంటే ఇది అన్యాయము అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో మురళీధర్ కమిషన్ కానీ లేకుంటే మన రాష్ట్రంలో 1970 నుంచే మండల్ కమిషన్ రిపోర్ట్ 1980కి వచ్చింది. 70లో కూడా రిజర్వేషన్ ఉంది. 80లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 1980లో. దాంట్లో కూడా కొన్ని ముస్లిమ్స్లో తేగాలకు రిజర్వేషన్ ఉంది, సెంట్రల్లో ఉంది, రాష్ట్రంలో ఉన్నది. అలాగే మరి ఇంతమందికి ఇన్ని కమిషన్ల రిపోర్ట్లో ఉన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి ముస్లిమ్స్లో గుజరాత్లో ఉంది ఓబీసీ ముస్లిం, బీహార్లో ఉంది, యూపీలో ఓబీసీ ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇది మతపరంగా ఉన్నది. అరే బాబు, మతపరంగా లేరు. మతంగపరంగా ఉంటే సయ్యద్కు లేదు, మొఘల్కు లేదు, పఠాన్కు లేదు, షియాకు లేదు, మన ఇస్మాయిలియాకు లేదు, బోరాకు లేదు, చాలామందికి లేవు. హిందూస్లో కూడా వెల్మాస్కు లేదు, కమ్మాస్కు లేదు, బ్రాహ్మణ్స్కు లేదు. అలాగే ముస్లిమ్స్లో కూడా ఫార్వర్డ్ ముస్లిమ్స్కు లేదురా బాబు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అట్లనే వీళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అందు గురించే నేను 1882 నుంచి ఎన్ని కమిషన్లు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా రిపోర్ట్లో బీసీలు ఉన్నారు. ప్రజెంట్ నేను అంటాను, డిమాండ్ చేస్తున్నా, సంజయ్ గారు మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, మీకు దమ్ము ఉంటే కేంద్రం మీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ లిస్ట్లో కొన్ని ముస్లిమ్స్లో ముఖ్యంగా లదాఫ్, బున్కర్, ఖురైష్, మేతర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, తీపివా సెంట్రల్ లిస్ట్లో. వాళ్ళు ఇయర్ నుంచి కాదు, 1955 నుంచి ఉన్నారు. నువ్వు పుట్టలే ఇంకా, అప్పటి నుంచి బీసీలో ఉన్నారు. మరి దాని మీద ఏం మాట్లాడతావు? ఓబీసీ మీ గుజరాత్ రాష్ట్రంలో మీ ప్రధానమంత్రి స్టేట్లో ఎన్ని తీగలు ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇలా బీసీలో ఉన్నారు. అది లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ముస్లింకు 4% రిజర్వేషన్ ఇచ్చి కొన్ని కమిటీలకు మనము ఈ లద్దాఫ్ వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా చేసినాం. ఎవరెవరు ఆ లిస్ట్లో? అచ్చకొల్లు, అతర్ సాహెబ్, ధోబీ, చాకలి, గారడి ముస్లిం అంటే పాములు కానీ లేకుంటే కోతులను ఆడపేసే గోసంగి ముస్లిం, గుడ్డి అంటే ఎలుగుబండను ఆడిపించే వాళ్ళు ముస్లిమ్సు, హజ్జాం, లబ్బి అంటే స్కిన్ మర్చెంట్, పోకేరా, ఇవి అన్నీ 14 మంది కులాలకు మళ్ళీ మనం బీసీ ఈ కేటగిరీలో కలిపినాం. ఆల్రెడీ బీసీ బిలో మండల్ కమిషన్ నుంచి కూడా 4 క్యాస్ట్లో ఆల్రెడీ బీసీ బిలో కూడా ఉన్నారు. అదే సేమ్ బీసీ బిలో దుదుక, లద్దాఫ్, పెంజరి, నూర్ బాషా. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇవాళ నుంచి ప్రచారం బంద్ చేయండి. నేను మీకు కావాలని ఈ బుక్ మొత్తం దీన్ని బై పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మెయిల్లో రెండిట్లో పెడతా, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి. ఈ బుక్ ఈజ్ ఎ డాక్యుమెంట్, నాదే రాసింది కాదు, అన్ని కమిషన్ రిపోర్ట్, మండల్ కమిషన్, మురళీధర్ కమిషన్, సెంట్రల్ బీసీ కమిషన్, వీళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చినాక ఇక నోరు మూసేయండి. హిందూ ముస్లిం అని బంద్ చేయండి. అరే బాబు, మతం మీద కాదు, మనం వీఆర్ ఇండియన్స్, భారతీయులం అందరం. ఏ మతం కాదు పోతే, కానీ మతంలో కూడా బీదరికం ఉంది. ఇప్పుడు ధోబీ, ఏ కులమైనా ధోబీ, బార్బర్, ఏ కులమైనా బార్బరే.